జనగామ నియోజకవర్గం గజ్వెల్లో 16న ప్రారంభమైన కార్మిక కర్షక పోరుయాత్ర 3 రోజుల పాటు జిల్లాలోని 26 మండలాల్లో నిర్వహించి ఆదివారం సాయంత్రం చేర్యాల్లో ముగిసింది. ఈ సందర్భంగా చేర్యాల్లో ముగింపు సభలో రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో, సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు శెట్టిపల్లి సత్యరెడ్డి, రాళ్లబండి నాగరాజు, పోలోజీ శ్రీహరి, ఇప్పకల్ శోభ, రాళ్లబండి భాస్కర్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుండు. ఈ పర్యవసానం మోడీ తీసుకొచ్చిన కొత్త చట్టాల పర్యవసానం రాబోయే రోజుల్లో రైతులు తమ వ్యవసాయ పొలాలను వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది. అందరూ కూలీలుగా మారే పరిస్థితి రాబోతుంది. కరెంటు ఉండదు, ఉచిత కరెంటు లేకుండా పోయే పరిస్థితి, ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండదు. విత్తనాలు, నకిలీ విత్తనాలు వచ్చి రైతాంగంకు పంట పండని పరిస్థితి రాబోతుంది. అదే రకంగా కార్మికులు 8 గంటల పనిని 12 గంటల వరకు చేయాల్సిన దుస్థితి వస్తుంది. వేతనాలు, సరైన వేతనాలు కావాలనే పోరాడే శక్తి లేకుండా ఈ చట్టాల ద్వారా నరేంద్ర మోడీ తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఉపాధి హామీ కూలీలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి బీబీజీ రామ్జీ అనే పేరుతోటి మొత్తం కూలీలకు రాబోయే రోజుల్లో పని లేకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు అనే పేరుతోటి మొత్తం నిధులను కేటాయించకుండా ఉపాధి హామీ లేకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది భారతదేశ ప్రజానికానికి మొత్తం పెను ప్రమాదంగా ఈ చట్టాలు రాబోతున్నాయి. అందుకోసం ఈ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక CI2 సంఘాలు 3 కలిసి ప్రజలను చైతన్యం చేయాలనే ఈ పోరు యాత్ర ఈరోజు సిద్దిపేట జిల్లాలో జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రజా సంఘాల పిలుపు మేరకు ప్రజలంతా ఈ మోడీ తీసుకొస్తున్న కొత్త చట్టాలను, కొత్త బిల్లులను వ్యతిరేకించేందుకు ఈ ప్రజా సంఘాల పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో కార్మిక కర్షక యాత్ర జరుగుతున్నది. 3 రోజుల నుంచి CI2 కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాలను కూడా కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని మేల్కొలుపుతూ చైతన్యం చేస్తూ ఈ యాత్ర జరిగింది. ఇది గజ్వేలిలో ప్రారంభమై అన్ని మండలాలు తిరుగుతూ చేర్యాలలో ముగింపు జరుగుతున్నటువంటిది ఉంది. రేపు 19వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతుంది. రేపు సిద్దిపేట పట్టణంలో ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా కార్మిక వర్గం, శ్రామిక వర్గం, రైతులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గము, శ్రామిక వర్గంలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని అణగదొక్కడానికి ఈ కార్మిక వర్గం అంతా కూడా ముందుకు రావాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటిది ఉంది. అందుకోసమే ఈ కార్యక్రమాలలో ఈ పేదలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమాలలో కూడా అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రైతు సంఘం, CI2 వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నది.
దాంట్లో భాగంగా 16వ తేదీన ప్రారంభమైనటువంటి కార్మిక కర్షక యాత్ర ఈరోజు చేర్యాల పట్టణంలో ముగుస్తూ ఉంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉరితాళ్లు బిగించే విధంగా కార్మిక కోడ్లను తీసుకొచ్చింది. ఈ కార్మిక కోడ్ల వల్ల కార్మిక వర్గం శ్రమదోపిడికి గురవడం తప్ప మరొకటి లేదు. యాజమాన్యాలకి, కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు ఈ కార్మిక కోడ్లను రూపొందించారు. ఈ కార్మిక కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ యాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు పేరు మార్చి విబీజీ రామ్జీ పేరుతోటి ఈరోజు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. చట్టం అని అంటే మనం నిలదీసి సాధించుకునేటువంటిది, పని హక్కు కలిగినటువంటి చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు పథకంగా మార్చారు. కాబట్టి ఈ పథకాన్ని ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని పునరుద్ధరించాలని, అట్లాగే 2025 విత్తన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేసి కార్మిక వర్గం, అట్లాగే వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ కార్మిక వర్గంతో పేద ప్రజలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. ఆ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ గతి ఈ మోడీ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.